ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ఇప్పుడు 6th క్లాస్ సోషల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ. దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుండి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తర, దక్షిణాన లేదా పశ్చిమాన ఉంది అంటాం. స్టేట్మెంట్ స్కేల్. ఈ స్కేలు నందు 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో స్కేల్ని సూచిస్తారు. 2 ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే భూమిపైన వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే రెండు విలేజెస్ మధ్యలో డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ అనుకుందాము. ఆ 50 కిలోమీటర్స్ని ఇప్పుడు మనం పేపర్ మీద పటంలో చూపించాలి. పేపర్ మీద 50 కిలోమీటర్స్ అయితే మనం డ్రా చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో 1 కిలోమీటర్ని 1 సెంటీమీటర్గా తీసుకొని 50 కిలోమీటర్స్ అనేదాన్ని చూపిస్తారన్నమాట. వాస్తవంగా ఆ భూమి పైన ఆ డిస్టెన్స్ ఎంత 50 కిలోమీటర్స్, మనము పటంలో గీసినప్పుడు మాత్రం అది 50 సెంటీమీటర్స్ అన్నట్టు. అట్లా దాన్ని స్టేట్మెంట్ స్కేల్ అంటారు. సాధారణంగా పటాలు తయారు చేసే వాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు. ఇక్కడ కొన్ని చిహ్నాలు ఇచ్చారు, చూద్దాము. చెట్టుకి ఈ సింబల్, మసీద్ అంటే ఇట్లా, చెరువు, గుడి, మట్టి రోడ్డు, చర్చి, టార్ రోడ్డు, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు. పీటీఓ అంటే ఏంటి? తంతి తపాలా కార్యాలయం. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు సెకండ్ లెసన్, గ్లోబు భూమికి నమూనా. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. భూమి ఒక బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. నిజానికి మనం భూమి మీద పడతాం కానీ భూమి నుండి పడిపోం. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, అట్లని ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖకు దగ్గరగా కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు పటాల్లో దీన్ని చూపించవు. ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరారు. భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. ధృవాలనేవి భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు. పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్య గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఉంటుంది, అది ఆర్కిటిక్ మహాసముద్రం. మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది, దీన్ని అంటార్కిటికా మంచు కవచం అంటారు. భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీసిన ఊహా రేఖలు అక్షాంశాలు. ఈ అక్షాంశాలు అనేవి పొడవులు సమానంగా ఉండవు. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు. నెక్స్ట్, ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అని అంటారు. ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు సేమ్ పొడవు ఉండవు, కానీ రేఖాంశాలు సేమ్ పొడవుని కలిగి ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. అందులో ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీన్నే 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. మరి ఒకటి అంతర్జాతీయ దినరేఖ, దీన్ని
180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం రేఖాంశం చెల్లిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద గాని మానవ చిత్రంలో గాని సులభంగా గుర్తించగలం. నెక్స్ట్ థర్డ్ లెసన్ నేమ్ వచ్చేసి భూస్వరూపాలు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అత్యధిక ఎత్తును, వాలును కలిగి ఉంటాయి. వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పుర పర్వతాలను మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. నెక్స్ట్ ఆదిలాబాద్, నిర్మల్లోని సాత్మల కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లోని బాల్ఘాట్ శ్రేణులు, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, పెద్దపల్లి జయశంకర్ జిల్లాలోని కందికల్ కొండలు మరియు జగిత్యాల జిల్లాలోని రాకి కొండలు. ఇవన్నీ ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న కొండలు అన్నమాట. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను, పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమ వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు. తెలంగాణలోని అధిక ప్రాంతము దక్కన్ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పుకు వాలి ఉంది. మైదానాలు అనేవి సున్నితమైన వాలును కలిగిన సమతల విశాల ప్రాంతాలు. పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ 2 విశాలమైన మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అని పిలుస్తారు. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. మైదానాలు అనేవేంటి? మైదానాలు అనేవి సున్నితమైన వాలును కలిగిన సమతల విశాల ప్రాంతాలు. అదే పీఠభూములు అనేవేంటి? పర్వతాలేమో అత్యధిక ఎత్తును, వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. మరి పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. పర్వతాలు అనేది అత్యధిక ఎత్తు, పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఇవి అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటికి మధ్యలో అక్కడక్కడ కొండలు ఉంటాయి. వీటికి పీఠభూములకి మధ్యలో. నెక్స్ట్ భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక స్వరూపాలు అంటారు. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండగా వరంగల్, కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. ఇది మీకు పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమైద్ది. ఇక్కడ పిక్చర్లో ఇచ్చింది కదా, ఈ ప్రాంతం అంతా ఎగువ తెలంగాణ పీఠభూమి. నెక్స్ట్ ఇటున్న ప్రాంతం అంతా దిగువ తెలంగాణ పీఠభూమి. మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణ అనే 2 నదులు ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది
నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న చిన్న నదులను తమలో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి అంటే ఈ డెల్టాలు త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు అంటే హ్యూమస్ అంటే ఏంటి? ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. ఒకసారి చూడండి. పశ్చిమ కనుమల్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి? కొండలు పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు కనుమల్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? మైదానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిక్చర్ నుంచి నెక్స్ట్ థర్డ్ లెసన్, కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం. అదేంటి? పేరు పెనమకూరు. విజయవాడలోని కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందరు కాల్వ ప్రవహిస్తుంది. ఈ గ్రామానికి వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ఈ కాల్వ ప్రవహిస్తుంది. ఈ గ్రామంలో పంటలోని భూములన్నీ పండడానికి ఈ కాల్వ నీళ్ళే ఉపయోగిస్తారు. పెన్మకూరు గ్రామం బందరు కాల్వకు కృష్ణా నదికి మధ్యన ఉంది. కృష్ణా నది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. 1855 ఇయర్లో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మించారు. దీన్ని మనం ప్రకాశం బ్యారేజ్గా పిలుస్తున్నాం. ఈ బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. పెనుమకూరులో నేలలు చాలా వరకు సారవంతమైనవి. ఒండ్రు, నల్లరేగడి భూములు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఒండ్రు భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 15 అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల వల్ల భూమి ఉపరితలంపై ఉన్న మట్టి రాలి పగుళ్లలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ప్లవ్వింగ్, స్వయంగా మట్టి మార్పిడి అంటారు. ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం. పెన్మకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 to 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు అనేది వస్తుంది. 1997, 2006, 2009 సంవత్సరంలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు. తర్వాత అంటే జూన్, జూలై మాసాలలో దాన్ని పొలాలలో నాటుతారు. దీన్ని ఏమంటారు? సాల్వా పంట అంటారు. ఈ పంటలో MTU 2716, స్వర్ణ, BPT లాంటి రకాలు పండిస్తారు. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలలలో కోతకొస్తుంది. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను దాల్వా అంటారు. ఇది వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు. గత కొంత కాలంగా ఇక్కడ రైతులు వరికి బదులుగా చెరుకును పండిస్తున్నారు. చెరుకు పంటకు 1 year అంతా పని ఉంటుంది. ఈ పని ముఖ్యంగా ఎవరు చేస్తారు? మగవాళ్ళు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, అరటి వంటి పంటలను పండిస్తున్నారు. పెన్మకూరు గ్రామంలో రైతులు ఇంతకు పూర్వం కందులు, పెసలు, చిరుధాన్యాలు లాంటి పంటలను మెట్ట భూములలో పండించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ పంటలకు బదులుగా ఏం పండిస్తున్నారు?
చెరుకు కూరగాయలు పండిస్తున్నారు. మెట్ట భూమి లేదా గరుకు అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎందుకు అనువైనది? వేసవి కాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూమిలో సారం పెంచడానికి జిలుగా, పిల్లి పెసర లాంటివి వేస్తారు. ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇవి వేసిన 30 to 40 days తర్వాత ఈ మొక్కలకు భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. బుట్టల వల్లే 15 నుంచి 20 కుటుంబాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళ ప్రధాన వృత్తి ఏంటి? బుట్టలు అల్లడం, ఎలుకలు పట్టడం, పందులను పెంచడం. ఇక్కడ కోళ్ల ఫారం ఉంది. ఆధునీకరించబడిన కోళ్ల ఫారం ఉంది. నీటిని నిప్పల్స్ ద్వారా, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ ఫారంలో 80,000 కోళ్లు ఉన్నాయి. అవి 50,000 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లని విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ల పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. కోళ్ల పెంపకం, బియ్యం మరాలు వ్యవసాయ ఆధారితమైనవి. అందుకే వీటిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. ఇంతటితో థర్డ్ లెసన్ కంప్లీట్ అయింది.